హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ బిగ్ స్క్రీన్. సో నిన్ననే మహాశివరాత్రి అయితే అయిపోయింది, బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఈ పండగ స్పెషల్ గా రిలీజ్ అయిన మజాకా మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. చాలా ఫెయిల్యూర్స్ తర్వాత సందీప్ కిషన్ కి మంచి హిట్ అయితే పడింది. నాకు తెలిసి సందీప్ కిషన్ అన్ని జానర్స్ టచ్ చేశాడు, బట్ అందులో ఒకటి కూడా మంచి సబ్జెక్ట్ అయితే పడలేదు. మజాకా మూవీలో సబ్జెక్ట్ బాగుంది అండ్ సందీప్ కిషన్ స్ట్రాంగ్ జానర్ కూడా ఇదే. ఫస్ట్ హాఫ్ చాలా నార్మల్ గా రెగ్యులర్ టెంప్లెట్ లోనే వెళ్ళినట్టు అనిపించింది, బట్ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మంచి ఫన్ అయితే జనరేట్ చేశారు. మూడ్ బాగాలేదు, కాసేపు బాగా నవ్వుకోవాలి, ఫన్ కావాలనుకుంటే మాత్రం మజాకా బెస్ట్ చాయిస్. స్టోరీలోకి వెళ్ళిపోదు. ఫాదర్ అండ్ సన్ వాళ్ళిద్దరు మాత్రం ఉండే ఫ్యామిలీ, కానీ వాళ్ళ లైఫ్ రాను రాను బ్యాచెస్ లో మారిపోతుంది. సో అప్పుడు ఫాదర్ ఏం డిసైడ్ అవుతారంటే కొడుకు ఎలాగైనా కష్టపడి పెళ్లి చేద్దామని డిసైడ్ అయిపోతుంది. కానీ ఆడవాళ్ళు లేని ఇంటికి పిల్లనివ్వడానికి చాలా మంది ఆలోచిస్తున్నారు కదా, అందుకని చెప్పి ఫాదర్ కూడా తను కూడా పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయిపోతుంది. ప్లాట్ చాలా బాగుంది, కానీ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి పడ్డ పాటలు, అందులోంచి వచ్చే ట్విస్ట్లు, చాలా కామెడీ సీన్స్ రాయడానికి అయితే స్కోప్ ఇచ్చే అలానే రాశారు కూడా. పక్కా కామెడీ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యే తీశారు అండ్ ఇట్ ఆల్ వర్క్అవుట్. బై ద వే కామెడీ ఈజ్ వెరీ క్లీన్. 90% కామెడీతో తీసుకెళ్లారు, బట్ సడన్ గా ఎమోషన్ షిఫ్ట్ చేశారు. అరే వర్కౌట్ అవుదేమో అనుకున్నా, బట్ వర్కౌట్ అయింది. చాలా బాగా రాసుకున్నారు ప్లాన్ గా. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సందీప్ కిషన్ నెయిల్డ్ ఇట్. తన స్ట్రాంగ్ జోనర్ లో స్ట్రాంగ్ గా నిలబడ్డాడు అనిపించింది. రితు వర్మకి ఇది బెస్ట్ కమర్షియల్ షిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇన్ని రోజులు మనం తన క్లాసిక్ లవ్ స్టోరీస్ లో చూసో ఏమో గానీ తన పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గినట్టు అనిపించింది ఈ సినిమాలో. కానీ షీ ట్రైడ్, ఇంకొంచెం బెటర్ గా చేస్తుంటే బాగుండేది అనిపించింది. రావు రమేష్ గారికి ఈ మధ్య చాలా వెయిట్ అండ్ రోల్స్ అయితే వచ్చాయి పాత మూవీస్, బట్ సినిమాలు సరిగ్గా ఆడకపోవడం వల్ల ఏమో ఆయన గురించి మనం అంతగా చెప్పుకోలేకపోయాం. బట్ మజాకా మూవీలో రావు రమేష్ గారి క్యారెక్టర్ సినిమాని ఒక స్టెప్ లేపింది, ఆయన్ని ఇంకొక స్టెప్ లేపింది. కానీ ఇంకొక యాక్టర్ ఉంటే మాత్రం ఈ రోల్ ని అంత బాగా ప్రూవ్ చేసేవారు కాదేమో అని నాకైతే అనిపించింది. అంశు అంబానీ గారికి ఒక మంచి కంబ్యాక్ అని చెప్పుకోవాలి ఈ సినిమా. మురళీ శర్మ గారి క్యారెక్టరేషన్ కూడా ఈ సినిమాకి ఒక మంచి ప్లస్ పాయింట్. మ్యూజిక్ విషయానికి వస్తే లియోన్ జేమ్స్ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చేసారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఫైనల్ గా రైటర్ అండ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారు రెగ్యులర్ టెంప్లెట్ తో హిట్ కొట్టడం పెద్ద కష్టం కాదని మళ్ళీ ప్రూవ్ చేశారు. సో ఓవరాల్ గా మజాకా మూవీ ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, 100% పక్కా ఎంటర్టైనర్. బాగా నవ్వుకోవాలనుకుంటే మాత్రం సినిమా చూసేయండి. సో ఇది మన ఒపీనియన్. సో ఇంకొక మంచి ఒపీనియన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ టు యువర్ బిగ్ స్క్రీన్. అలాగే మీరు కూడా సినిమా చూసి మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ బాక్స్లో అయితే చెప్పేసేయండి.